హాయ్! వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. సమ్మర్ వచ్చేసిందంటే వడియాలని ప్రిపేర్ చేసుకొని 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకుంటాం కదా! ఈ సమ్మర్‌కు ఈజీగా వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎండతో అవసరం లేదు, స్టవ్ వెలిగించే పని కూడా లేదు. నీడలోనే ఆరబెట్టుకోవచ్చు. ఎవ్వరు చేసినా, ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయి. కరకరలాడుతూ ఉంటాయి. ప్రాసెస్‌ని స్టార్ట్ చేసేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ఇందుకోసము 1 కేజీ మందపాటు అటుకులనైతే తీసుకున్నాను. అటుకులలో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే 3 నుంచి 4 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. 250 ml వాటర్‌ని వేసి మూత పెట్టి 2 గంటల పాటు పక్కనుంచుకోవాలి. మరొక బౌల్‌లో 125 గ్రామ్స్ సగ్గు బియ్యాన్ని తీసుకొని వాష్ చేసి మునిగేంత వరకు వాటర్‌ని వేసి వీటిని కూడా 2 అవర్స్ పాటు పక్కనుంచుకోండి. టైం ఉంది అంటే సగ్గు బియ్యాన్ని ఇంకాస్త ఎక్కువసేపు నానబెడితే సాఫ్ట్‌గా అవుతాయి. ఒక పీస్‌ని ప్రెస్ చేసినప్పుడు పూర్తిగా సాఫ్ట్‌గా అయిపోవాలి. అదే విధంగా అటుకులు కూడా మెత్తగా కావాలి. బాగా నానిన అటుకులను, సగ్గుబియ్యాన్ని, ఉప్పు, కొద్దిగా వాటర్‌ని వేసుకొని రుబ్బుకోవాలి. మెత్తగా రావాలి. ఎక్కడ పలుకులనేవి ఉండకూడదు. చూసి తగినంతగా వాటర్‌ని యాడ్ చేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ ముద్దను ఒక బౌల్‌లోనికి వేసుకోండి. నేనైతే 4-5 సార్లు మిక్సీ వేయాల్సిన అవసరం వచ్చింది. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. మిక్సీ పట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఉప్పు అనేది ఒక్కొక్క విధంగా పడి ఉంటుంది కాబట్టి మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత పిండినంతటిని బాగా కలుపుకోవాలి. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మురుకుల గొట్టంలోనికి పిండిని పెట్టుకొని పాలిథీన్ కవర్ పైన కానీ, కాటన్ క్లాత్ పైన కానీ ఒత్తుకోవాలి. మీకు ఏ షేప్ కావాలనుకుంటున్నారో ఆ హోల్‌ని మురుకుల గొట్టంలో పెట్టి పిండుకోండి. నేను ఇవి పెట్టేసరికి నైట్ 8:00 అయింది. మార్నింగ్ అంతా ఫ్యాన్ కిందనే బాగా ఎండిపోయాయి. మరుసటి రోజంతా ఫ్యాన్ కిందనే ఉంచి ఈవినింగ్ కాల్చి చూపిస్తున్నాను. బాగా ఎండిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్‌లో 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఎండలో కష్టపడకుండా, ఉడికించే పని లేకుండా మీరు కూడా ఈ సమ్మర్‌లో ఇలా వడియాలని ప్రిపేర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. వేయించి చూపిస్తున్నాను చూడండి. క్వాంటిటీ అనేది డబల్ అవుతుంది. తెల్లగా మల్లెపూలలాగా ఎంత బాగా వచ్చాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను పోస్ట్ చేసే అన్ని వీడియోలను మిస్ కాకుండా చూసి ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.